Praise God, sister. Who will be translating today? I will be translating. Okay. Okay. 1 second. Let my screen be ready. 1 second. Yeah. Now you all can see me. Yes, Pastor, we can see you. Okay. Only 8 people are there. Okay. How many of you attended from the starting? మరి ప్రారంభం నుండి ఈ యొక్క ప్రాణాత్మ శరీరం గురించి ఎంతమంది విన్నారండి? ప్రారంభ సెషన్ నుండి. So you want me to start from the beginning? మరలా స్టార్ట్ చేయమంటారా దైవజనులని? ఫస్ట్ నుండి కంటిన్యూ చేయమంటారా? No one are replying. సమాధానం చెప్పండి. కంటిన్యూ చేయండి అన్న. Upendra is telling no. Praise God for that. No means what, brother? సిస్టర్ పాస్టర్. Sister, okay. What does she mean? అయ్యగారు కంటిన్యూ చేయండి, ఇంతకుముందు విన్నాం కదా సెషన్. Okay. 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 So what are the 4 names I have taken? మరి 4 పేర్లు మా దైవజన్ చెప్పారు కదా, ఎవరి పేర్లు మరి తీసుకున్నారు చెప్తారా? ఆండ్రీ ఓమక్, హిజ్కియా, జోసెఫ్ ప్రిన్స్, నా ప్రాణ ప్రియుడు. Pardon me? మరలా ఒకసారి చెప్పండి అక్క. ఆండ్రీ ఓమక్, హిజ్కియా హన్నా, జోసెఫ్ ప్రిన్స్, మై లవర్, నా ప్రాణ ప్రియుడు. Holy Spirit, yeah. Praise God, praise God. Then what is the first verse I took from spirit, soul and body? ఈ ప్రాణాత్మ దేహం ఈ యొక్క అంశానికి మరి తగినటువంటి వాక్యాధారం ఏం తీసుకున్నానండి? యోహాన్ 3:6, శరీరం మూలంగా జన్మించినది. Thessalonians 5:23. 5:23. Can you read that? Thessalonians 5:23. Pardon first. Can you read 1 Thessalonians 5:23? ఒకసారి మరలా ఒకసారి చదువుదాం. మొదటి తెస్సలోనీయులు 5:23 చదువుదామండి. చదవండి. మొదటి తెస్సలోనీయులు 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణుడుగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. What are the 3 things that should be preserved? మరి ఇక్కడ 3 విషయాలు మరి చెప్తా ఉన్నారు కదా, అవి ఏంటండి? 3 విషయాలు భద్రపరచబడాలి అంటున్నారు. ఏంటవి? ఏవి కాపాడబడునుగాక అంటున్నారు ఇక్కడ? ఆత్మ, జీవము, శరీరము. Spirit, soul and body. Praise God for that. That means you are spirit, soul and body. మరి మన యొక్క ఆత్మ, జీవము, శరీరము మరి కాపాడబడునుగాక అంటా ఉన్నారు ఇక్కడ. That means you are body, spirit and soul. మీ యొక్క ఆత్మ, శరీరము
జీవము మూడు కూడా మరి దేవునిలో భద్రపరచబడ్డాయి. How many of you know that truth? మరి ఎంతమందికి ఈ సత్యం తెలుసండి? We are triunion like God is triunion. మరి దేవుడు త్రిత్వమైన రీతిగా మనము కూడా త్రిత్వము అయి ఉన్నాము అనే విషయం ఎంతమందికి తెలుసు? What is a triunion? What is a triunion? మరి ఆ మూడు త్రిత్వము అని అంటున్నాం కదా, మరి ఏమై ఉంటుంది? ఆ త్రిత్వంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి. శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రాణాత్మ శరీరము. So we are triunion. మనం కూడా త్రిత్వము వలె ఉన్నాము. Like God is triunion. మరి దేవుడు ఏ రీతి త్రిత్వము అయి ఉన్నాడో మనం అలానే ఉన్నాము. How is God triunion? మరి దేవుడు ఎలా త్రిత్వమై ఉన్నాడో చెప్తారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. Praise God. So we are body, soul and spirit. మనం కూడా దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వం అయిన రీతిగా మనం కూడా ఆత్మ, శరీరము, జీవము కలిగి ఉన్నాం. How many of you know this truth? ఎంతమందికి ఈ సత్యం తెలుసండి? మనం కూడా త్రిత్వంలో అయి ఉన్నామని. Praise God, praise God. So can you tell what is body, spirit and soul? మరి ఇప్పుడు చెప్పండి, ఆత్మ అంటే ఏంటి, జీవం అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి? శరీరము అనుభవించేది, ప్రాణము, జీవము భావోద్రికమైనది, మన వ్యక్తిగతమైనది. Spirit మన లోపల ఉన్నది, the one that is in you. మరి మీలో ఉన్నటువంటిది. So you cannot access that. మీరు దాన్ని మరి ముట్టుకోలేరు కదా. You can feel your body and soul. మీరు మీ యొక్క శరీరాన్ని, మీ యొక్క ప్రాణాన్ని మీరు అనుభవించగలుగుతారు, తాకగలుగుతారు. That's what Jesus said in John 3:6. మరి అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను 3:6 చెప్తా వచ్చారు. యోహాను 3:6 శరీరం మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయే ఉన్నదని మన శరీరం మూలంగా జన్మించాం. That which is born of flesh is flesh, and which is born of spirit is spirit. మరి శరీర మూలంగా జన్మించిన వారు శరీర రీతిగా ఉంటారు, ఆత్మ మూలంగా జన్మించిన వారు మరి ఆత్మనే అన్నారని మరి ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. You are born of flesh or spirit? మరి ఇప్పుడు చెప్పండి, మీరు ఆత్మ మూలంగా జన్మించారా, శరీర మూలంగా జన్మించారా? ఆత్మ మూలంగానే జన్మించిన మాక ఇప్పుడు. Now, praise God for that. But before that you were born of flesh, correct? మరి మొదట అయితే మీరు శరీర రీతిగా జన్మించారు, కానీ ఇప్పుడైతే ఆత్మ మూలంగా జన్మించారు. నిజమేనా అండి? నిజమే అక్క, నిజమే. Yes. So there is no direct relation between the spirit and the soul and body. మరి ఇక్కడ మనం చూసినట్లయితే శరీరానికి, ప్రాణానికి, ఆత్మకి మూడికి కూడా మరి డైరెక్ట్గా మరి యొక్క సంబంధం అనేది మనము లేనట్టుగా మనం చూస్తాం. Then why is that Paul is telling in 1 Thessalonians 5:23 that your body, soul and spirit should be perfect in front of God? మరి అలాంటప్పుడు సంబంధం లేనప్పుడు మరి పౌలు గారు ఎందుకు మొదటి తెస్సలోనీయులు 5:23 చెప్తా ఉన్నారు కదా, మరి యొక్క ప్రాణాత్మ శరీరము మూడు కూడా మరి కాపాడబడాలి అని చెప్తా ఉన్నారు. ఎలా సాధ్యం ఇది? That's one big problem for our Christian life. మరి ఇదొక క్రైస్తవ జీవితానికి పెద్ద సమస్యగా మారిపోతుంది. Can you read Ephesians 1:18-20? మరి చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు చదువుదాం.
మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలాదేశం బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపుడు తండ్రి తను తెలుసుకోట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. ఆయన ఆ బలాతీశము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందే మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరమందును ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. Sister, can you read 2 Corinthians 5:17 and 18 also? అదే రీతిగా మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు చదువుదాం. 2 కొరింథీ 5:17-18. కాగా ఎవడైనా క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. సమస్తమును దేవుని వలనమైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. John 14:12. John 14:12 పాస్టర్. Yeah. మరి చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. 14-12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరీ గొప్పవి అతడు చేయనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. What is these 3 verses you read? What is that? మరి ఇప్పుడు 3 వచనాలు చదివారు కదండి, దాదాపుగా మీకు ఏం అర్థమైంది? ఆయన ఎందు ఉంటే మనం నూతన సృష్టిగా చేయబడతామని తెలుసుకున్నాం. Okay, that is 2 Corinthians 5:17. Correct, praise God. మీరు చెప్పినట్టుగా మరి 2 కొరింథీ 5:17 వచనం ప్రకారం సరిపోతుంది. మరి మిగతావి ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మనం కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతాము. John 14:12, praise God for that. What about Ephesians 1:18 and 19? మరి ఎఫెసీ 1:18-20 వచనాలు ఇవేం చెప్తా ఉన్నాయి? మనము జ్ఞానమును ప్రత్యక్ష గల మనసు దేవుడు అనుగ్రహించేటట్లు ప్రార్థన చేసుకోవాలి. The same power that raised Jesus from dead is in us. మరి ఇక్కడ మరి ఎఫెసీ 1:18-20 యొక్క సారాంశం ఏంటంటే మరి యేసు క్రీస్తు ప్రభువు వారిని పునరుత్థానపు శక్తితో లేపినటువంటి అదే శక్తిని మనం కూడా కలిగి ఉన్నాం. So you have the same power, you are the new creation, you have the same power of Christ in you. మరి మీరందరూ కూడా నూతన సృష్టి అయినారు క్రీస్తులో. మనం క్రీస్తు కలిగినటువంటి ఆ పునరుత్థానపు శక్తియే మనం కలిగి ఉన్నాం. So we all quote this, but can you see that in your life? మరి దాన్ని మీరు మీ జీవితంలో అనుభవించగలుగుతున్నారా? Or it is just Bible, it is good for Bible, not for my life? మరి అది కేవలము బైబిల్కి మాత్రమే అంకితం, నాకు నా జీవితానికి ఇది అంకితం కాదు అని అంటున్నారా? And this topic again so that all can understand. ఈ యొక్క ప్రశ్న నేను ఎందుకు వేశానంటే మీరు మీ జీవితంలో కొన్ని విషయాలు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి. Can you read John 6:63? చదవండి. యోహాను 6:63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. So what is that? Is spirit and life? ఆత్మ జీవమై ఉన్నది అంటున్నారు కదా, ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? The words that Jesus spoke. మరి దేవుడు యేసు ప్రభువు వారు మాట్లాడినటువంటి మాటలు. What's the words of Jesus? మరి యేసు ప్రభువు వారు ఏ మాటలు పలికారు? Matthew, Mark, Luke and John.
మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ సువార్తల్లో చూస్తాం. And most of Acts is that also. Acts also you will find most of that. మరి దాదాపుగా అపోస్తుల కార్యంలో కూడా మీరు ఆయన మాటలు మీరు చూడొచ్చు. So these are the 5 books which have the words of Jesus. ఈ యొక్క 5 పుస్తకాల్లో మనం చూడగలుగుతాం యేసు ప్రభుల వారి యొక్క మాటలు చూడొచ్చు. The rest all the New Testament you can see is nothing but the epistles, the letters which Paul has written is nothing but the shadow of what Christ told. మరి ఇక్కడ మనం తదుపరి 5 పుస్తకాలకు మినహాయించి మిగతా పుస్తకాలన్నీ కూడా మరి పత్రికలుగా మనం పరిగణించవచ్చు. ఈ పత్రికలన్నీ కూడా మరి పౌలు గారు రాశారు. ఇవన్నీ దేవుని యొక్క ఆయన యొక్క ప్రేమకు ఛాయగా ఉన్నటువంటి విషయాల్ని మనము గమనిస్తూ ఉంటాం ఈ పత్రికల్లో. So the words Jesus spoke is spirit and life. కానీ యేసు ప్రభుల వారు పలికినటువంటి మాటలు మరి ఆయన మాట్లాడిన మాటల్లో జీవం ఉంది, ఆత్మయు అయి ఉన్నాయి. What is that? మరి ఆయన ఏం పలికారు? మన ఆత్మను బ్రతికించే మాటలు పలికింది. Do you experience that? మరి మీ జీవితంలో ఆ యొక్క బ్రతికించే మాటలు మీరు అనుభవించగలుగుతున్నారా? No, raised hand means what? I didn't understand. మీ చేతులు పైకి ఎత్తుతున్నారు కదా, దాని అర్థం ఏంటండి? అంటే దేవుడు నన్ను జీవింపజేసింది, దేవుడు నన్ను బ్రతికించిందని. Praise God, praise God. Yeah. So you know the same power that raised Jesus from the dead is in you. మీకు ఒక విషయం తెలుసా అండి, యేసు ప్రభుల వారిని మరణం నుండి లేపినటువంటి ఆ యొక్క శక్తి మీరు కూడా కలిగి ఉన్నారనే విషయం మీకు తెలుసా? You are a new creation. You are a new creation. మీరు నూతన సృష్టి అయి ఉన్నారు. మరణం నుంచి లేచాము, జీవించామని చెప్తారు. Can you read James 1:23 to 25? చదువుదామా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు. యాకోబు 1:23 నుండి 25. ఎవడైనను వాక్యమును వినువాడైండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టువాడు వెంటనే మరిచిపోవును కదా. Okay, sister, I stopped reading that, no problem. How many of you have combed your hair before you sat for the meeting? మరి ఈ మీటింగ్లో మీరు జాయిన్ అవ్వకన ముందు ఎంతమంది మీ తల దూకొని వచ్చారు? No one have kept the camera on, so no problem. ఎవరు కెమెరా ఆన్ చేయలేదు కాబట్టి మీరు చెప్పచ్చు. So Kumari has raised hand. Praise God. I have to comb my hair because my camera is on. మరి మీరందరైతే కెమెరాని ఆఫ్ చేసుకున్నారు, కానీ నేనైతే ఖచ్చితంగా నా తల దువ్వుకొనే రావాలి, ఎందుకంటే నా కెమెరా ఆన్లో ఉంది కాబట్టి. So I should not forget that I have combed my hair. నా యొక్క తల దువ్వుకోవడం నేను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. I will not see the mirror again and I will not set it right again. మరి ఇప్పుడు మరలా నేను అద్దం ముందుకు వెళ్ళి మరలా నా యొక్క తల దూకోవడం నేను చేయనండి. If I do that, it's as if I have forgotten that I have seen my face on the mirror. అలా చేస్తున్నాను అని అంటే మరి అద్దంలో నా మొహం చూసుకోవడం నేను మర్చిపోయాను అని అర్థం. In the same way, when you read the Bible, అదే రీతిగా మీరు బైబిల్ చదివినప్పుడు Bible tells that your spirit, soul and body. మరి బైబిల్ ఏమని తెలియజేస్తుందంటే మీరు శరీరము, ఆత్మను, ప్రాణంను కలిగి ఉన్నారు అని చెప్తా ఉంది. But if you do not know this truth, మరి మీకు ఈ సత్యం తెలియలేనట్లయితే
if you start looking for your spirit, soul and body in you, మరి మీకు ఈ సత్యం తెలియలేదనుకుంటే మీరు మీ యొక్క శరీరము ఆత్మ ప్రాణం ఎక్కడుందా అని మీరు పరిశీలన చేస్తూ ఉంటారు. that you are confused. మీరు గందరగోళంకి మీలో సృష్టించబడుతుంది. You will tell that this Bible is a confusion book. మరి అప్పుడు మీరు చెప్పే సమాధానం ఏంటంటే బైబిల్ ఒక గందరగోళ పుస్తకము అంటారు. I'm not able to understand that. నాకైతే అర్థం అవ్వట్లేదండి అంటారు. This is what most of us talk. మరి అందుకనే చాలా మంది ఇలా ఆలోచించే బైబిల్ చదవడం మానేశారు. But Bible is your spiritual mirror. కానీ బైబిల్ ఒక ఆత్మీయ సహజపు అద్దంతో పోలి ఉన్నది. When you see the Bible, what it tells, you need to believe that. మరి ఎప్పుడైతే మీరు బైబిల్ని చూస్తారో అది ఏం చెప్తుందో అది మీరు విశ్వసించగలగాలి. When you understand this topic, what I am sharing today, మరి ఈ యొక్క అంశము మరి ప్రాణాత్మ శరీరం ఈ అంశం మీరు అర్థం చేసుకోవాలంటే then you will understand what I am trying to tell about James 1:23-25. మరి ఈ విషయాలు మీరు అర్థం చేసుకుంటేనే యాకోబు రాసిన పత్రిక 1:23 నుండి 25 వచనాలు ఈ వచనాలు మీకు సులువుగా అర్థమవుతాయి. The book you are holding is the spiritual mirror of your life. మరి మీరు ఏ పుస్తకాన్ని అయితే పట్టుకుంటున్నారో ఈ ఉదయకాలం ఆ పుస్తకం అనేది మీ యొక్క ఆత్మీయ అద్దము. Amen for telling that. మరి ఈ విషయాన్ని బట్టి ఆమెన్ చెప్దామా? ఆమెన్. ఆమేన్. Can you read 2 Corinthians 5:17-18 again? మరొకసారి చదువుదామా? 2 కొరింథీయులు 5:17 నుండి 18 వచనాలు. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు Sir, the pastor. Yes, sister, all things have passed away. మరి పాతవి అన్నీ కూడా గతించిపోయాయి. It's past tense. All things means past. మరి పాతవి అన్నీ కూడా గతించిపోయాయి అంటే ఏంటి? పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాత జీవితం. You have passed it away or God has passed it away? మరి మీరు మీ ద్వారా గతించిపోయా లేకపోతే దేవుడే చేశారా? అలా దేవుడే చేసింది. నెట్వర్క్ ఇష్యూ. Sister, you're పాస్టర్ గారు నెట్వర్క్ ఇష్యూ. all things have passed away. మరి పాతవన్నీ కూడా గతించిపోయాయి. All things means what? Your past things. మరి పాతవి అంటే ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి పాతవి ఏవైనా కావచ్చు. And all things have become new. మరి సమస్తము కూడా నూతనపరచబడ్డాయి. That means the present tense. That is the past tense. అది భూతకాలము, ఇది ప్రస్తుత కాలం. And all things is of not yours, it's of God. మరి మీలో
జరిగినటువంటి క్రియ మీ ద్వారా జరగలేదు, కానీ దేవుని ద్వారా జరిగించబడ్డది. How many of you believe this? మరి ఎంతమంది మీరు విశ్వసిస్తా ఉన్నారు ఇది దేవుని ద్వారా జరిగిన కార్యం అని? The life you have is not yours, but God has given you. మరి మీకు ఉన్నటువంటి ఒక జీవము మీది కాదు, కానీ మరి దేవుడు మీకు అనుగ్రహించినటువంటిది. You're living to bring glory to Him. మరి మీరు దేవుని నిమిత్తమై దేవుని మహిమార్థమై జీవిస్తా ఉన్నారు. Your old things are passed away. ఎందుకంటే మీ పాతవి సమస్తం కూడా గతించిపోయాయి. All past sins or past mistakes, everything is in passed away. మీ యొక్క తప్పిదములు, మీ యొక్క పాపములు మరియు పాతవి సమస్తము కూడా గతించిపోయాయి. Everything is new of God. మరి ఇప్పుడు మీరు సమస్తము క్రీస్తులో సమస్తము కూడా నూతనంగా మీరు పొందుకున్నారు. Can you read 1 Corinthians 15:53? మరి ఈ సమయంలో చూద్దాం మొదటి కొరింథీలు 15వ అధ్యాయం 53వ వచనం. మొదటి కొరింథీలు 15:53. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. So put off the corruptible thing and put on the incorruptible thing. మరి మనము క్షయమైనటువంటిది విడిచిపెట్టి అక్షయమైనటువంటి ఆ యొక్క శరీరాన్ని మనము ధరించుకోబోతున్నాం. So what is Paul referring to? అంటే మరి ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి? చెప్పండి, సమాధానం చెప్పండి. పౌలు ఏ ఉద్దేశంతో చెప్తా ఉన్నారు? క్షయమైన దాని గురించి అక్షయమైన దాని గురించి చెప్తున్నారు కదా, ఏంటి అర్థం ఏంటి? మనము మహిమ శరీరం ధరించుకోవాల్సి ఉన్నది అని తెలియజేసింది. So although Christ has provided atonement for you, మరి దేవుడు మరి క్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రాయశ్చిత్తము చెల్లించినప్పటినీ కూడా your physical body is not redeemed. మరి మన యొక్క భౌతికమైనటువంటి యొక్క దేహం అనేది విమోచించబడలేదు. Although full payment has been made, మరి అక్కడ ఫుల్ పేమెంట్ మరి కావాల్సినటువంటి సమస్తం కూడా మరి యేసు ప్రభువారు పే చేశారు. through His death, burial and resurrection. మరి యొక్క మరణం ద్వారా పునరుత్థానం ద్వారా మరి ఇచ్చారు ఆయన. But you still have the corrupted body in you. అయినప్పటికీ కూడా ఈ యొక్క క్షయమైనటువంటి దేహాన్ని మనం కలిగి ఉన్నాం. So to understand this, can you read Ephesians 1:14? మరి ఈ విషయాలు అర్థం చేసుకోవడం కొరకు చదువుదాం. ఎఫెసీ 1:14 చదవండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలగజేయ నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. The Holy Spirit is what? మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నారు మన జీవితంలో? సంచకరువుగా. Pardon me? మరొకసారి చెప్పండి. సంచకరువుగా ఉన్నాడు. Yeah, that means He is the earnest money for us. ఆయన మన ఆత్మకు సంచకరువై ఉన్నారు. What's the meaning of earnest? సంచకరువు అంటే ఏంటి, అర్థం ఏంటి? కాపుదల. ఏమండి? కాపుదల, హానెస్ట్. Pardon me? మరొకసారి చెప్పండి. కాపుదల సిస్టర్. I'm not able to understand what she's telling. కాపుదల, ప్రొటెక్షన్. Yeah, protection money, yeah. When you buy anything, మీరు ఏదైనా వస్తువు కొన్నారనుకోండి, you give a deposit money before buying the thing. మీరు ఆ వస్తువు కొన్నప్పుడు దానికి ఎంతో కొంత వేల చెల్లిస్తారు. That is nothing but a contract is written before you buy the thing. మీరు అది ఒక వస్తువు కొనకన్నా ముందు కాంట్రాక్ట్గా మీరు దాన్ని పే చేస్తారు ఎంతో కొంత. That is nothing but the earnest money. అదే సంచకరం అంటే దాని అర్థం అదే అండి.
It could be 1 to 10% of the quantity you buy. మరి మీరు ఎంతైతే కొన్నారో దానికి వెల చెల్లించినట్టు. So when you are born again, మరి ఎప్పుడైతే మీరు నూతనంగా జన్మించారో your spirit was saved, not your soul. మీ యొక్క ఆత్మ రక్షించబడ్డది కానీ మీ యొక్క శరీరము కాదండి. This very important truth you need to understand. Your spirit is saved, but not your soul. మరి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. Your soul can be transformed now to the degree that you renew your mind. మరి ఎంతగా మీరు వాక్యాన్ని మీరు వింటూ ఉంటారో అలా మీ యొక్క ప్రాణము కూడా రూపాంతరం చెందుతూ ఉంటుంది. You can change your attitudes, your values based on the word. మీ యొక్క స్వభావం కూడా వాక్యానుసారమైనటువంటి రీతిగా మార్చుకోవచ్చు. This does not happen automatically. ఇది మరి వెంటనే జరిగిపోయే పని కాదండి. But complete transformation happens when we are with our Lord. మరి మీరు ఆ యొక్క సంపూర్ణ పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే. That's what Paul said in 1 Corinthians 13:9-12. మరి అందుకని పౌలు గారు చెప్తున్నారు, మొదటి కొరింథీలు 13వ అధ్యాయం 9 నుండి 12 వచనాల్లో చెప్తా ఉన్నారు ఆయన. మొదటి కొరింథీ 13:9 నుండి 12. మనము కొంత మటుకు ఎరుగుదము, కొంత మటుకు ప్రవర్తించుతున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరక్తమగును. What I am telling till now is what Paul was telling. మరి ఇప్పటివరకు దైవజనులు ఏదైతే బోధిస్తూ వచ్చారో అవన్నీ కూడా మరి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. Again you come back to 2 Corinthians 5:17. మరి మరలా మనం చూద్దాం, మొదటి 2 కొరింథీ 5:17 చూద్దాం. 2 Corinthians 5:17 tells, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. సమస్తము దేవుని వలనైనది, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించును. when you see the spiritual mirror, what is it telling? మీరు ఆత్మీయ అద్దం చూస్తున్నప్పుడు మీరు ఏం చెప్తారండి? The changes that happened in you is not in your body and soul. మరి ఈ యొక్క మార్పు అనేది మీరు మన యొక్క దేహంలో అదే రీతిగా మన యొక్క ప్రాణంలో మనం చూడలేము. It's happening in your spirit. అది ఆ యొక్క మార్పు అనేది ఆత్మలో జరిగింది. This very important truth we should understand. The changes happening in you is in your spirit, not in your soul and body. మరి ఈ యొక్క మార్పు అనేది మన యొక్క ఆత్మ ద్వారా ఆత్మలో నుండి మరి యొక్క ప్రాణంలోకి శరీరంలోకి ప్రవహించడం జరుగుతుంది. This very important truth we should understand. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం అండి, మనం అర్థం చేసుకోవాలి. You have to release what you have got it. మనం ఏదైతే పొందుకున్నామో అది మన ద్వారా మనం బయటికి రిలీజ్ చేసేవారికి ఉండాలి. The moment you are born again, your spirit is totally changed. మరి ఎప్పుడైతే మీరు క్రీస్తుని అంగీకరించారో ఆ క్షణమే మీ యొక్క ఆత్మ అనేది సంపూర్ణంగా మార్పు చెందింది. How many of you know this truth? ఎంతమందికి ఈ సత్యం తెలుసు? If you don't understand this truth, we'll try to work out this in your soul and body. మరి ఎప్పుడైతే ఇది మీరు తెలుసుకుంటారో అది మీ యొక్క ప్రాణంలో మీ యొక్క దేహంలో కూడా ఆ యొక్క క్రియ మీరు చూడగలుగుతారు. If you don't understand this truth, ఒకవేళ ఈ సత్యాన్ని మీరు గ్రహించలేనట్లయితే you'll try to work out these things in your soul and body. ఓకే, మీరు ఈ విషయాలు మీరు అర్థం చేసుకోలేనప్పుడు మీరు ఎప్పుడు ఎలా ప్రయత్నిస్తారంటే మీ యొక్క దేహం గురించి మీ యొక్క ప్రాణం గురించి మరి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. That will not work. అది ఎప్పుడు కూడా సాధ్యమైన పని కాదు. How many of you are able to experience the word in your spirit? మరి మీ యొక్క జీవితంలో మీ యొక్క ఆత్మలో ఎంతమంది ఈ వాక్యాన్ని అనుభవించగలుగుతున్నారండి? Are you able to experience in your body and your soul? మీ యొక్క ప్రాణాన్ని మీ యొక్క దేహాన్ని మీరు అనుభవించగలుగుతున్నారా?
అనుభవిస్తున్నాం. Pardon me? దేవుని వాక్యం వినటం ద్వారా వినిపిలేండి. తెలుగు అర్థమవుతుందండి, మీరు మాట్లాడొచ్చు, అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. తెలుగులో మీరు చెప్పినా అర్థం చేసుకోగలరు, మీరు మాట్లాడండి. దేవుని వాక్యం దినదినం చదవడం వల్ల అనుభవిస్తున్నాం సార్. Praise God for that, what sister is telling. The truth is your spirit has totally changed once you are born again. మీరు ఎప్పుడైతే నూతనంగా జన్మించారో సత్యం ఏంటంటే మీ ఆత్మ సంపూర్ణంగా మార్పు చెందింది. Everything you need for your Christian life is present in your spirit. మరి మీకు కావాల్సినటువంటి సమస్తము కూడా మీ ఆత్మలో మీ సమస్తాన్ని కలిగి ఉన్నారు. The spirit you have is now as perfect, mature and complete as Christ is. మరి మీరు కలిగినటువంటి ఆత్మ మరి సంపూర్ణమై ఉన్నది, మరి అదే రీతిగా క్రీస్తులో సంపూర్ణమై ఉన్నది. Rest of Christian life is మరి మీ యొక్క క్రైస్తవ జీవితము మినహాయించింది. we need to renew our mind. మనం చేయాల్సింది ఏంటంటే మన యొక్క మనసు రూపాంతరపరచుకోవడమే. And we need to release what is renewed in us. ఏదైతే మనము రూపాంతరం చెంది కలిగి ఉన్నామో అది మన ద్వారా మనము బయటికి తీసేవారిగా ఉండాలి. 2 words have used, renew, release. మరి 2 పదాలు మనము గమనించాలి. మరి మనసును రూపాంతరపరచుకోవాలి, మరి పరుచుకున్న తర్వాత తెలుసుకున్నటువంటి ఆ సత్యాలను మన ద్వారా బయటికి మనము వదిలేవారిగా, రిలీజ్ చేసేవారిగా ఉండాలి. So what should we do? We should renew our mind and we should release the truth. మనం చేయాల్సింది ఏంటంటే మన మనసు మార్చుకోవాలి, మనం రిలీజ్ చేయాలి. So when you release, it is released to your body and your soul. మీరు ఎప్పుడైతే వాటిని రిలీజ్ చేస్తారో మీ ఆత్మ ద్వారా ప్రాణంలోకి, అదే రీతిగా శరీరంలోకి అవి ప్రవహించడం మొదలు పెడతాయి. As you renew your mind and believe to God's word, మరి మీరు ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని విశ్వసిస్తారో అప్పుడు మీరు వాటిని రిలీజ్ చేయడం ప్రారంభిస్తారు. your soul will agree for this truth. మరి ఈ సత్యాన్ని మీ యొక్క ఆత్మ కూడా అంగీకరిస్తుంది, ఏకీభవిస్తుంది. And it will get released to your body. అది మీ యొక్క దేహంలోకి కూడా ప్రవహించడం ప్రారంభిస్తుందండి. This is the way you experience the benefits of your salvation. మరి ఈ రీతిగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని అనుభవించగలుగుతారు, ఆ యొక్క రక్షణలో ఉన్న సత్యాన్ని అనుభవించగలుగుతారు. Not the other way around. మరి ఇంకో రీతిగా కాదండి. What is that other way I am talking about? మరి ఇంకో రీతిగా అంటే దాని అర్థం ఏంటి? You want me to explain everything again? అంటే మీకు ఇప్పటివరకు చెప్పిన విషయాలు ఏవి అర్థం కాలేదండి, మరలా స్టార్ట్ చేయమంటారా? లోకరీతిగా సిస్టర్. ఏమన్నారు సిస్టర్? అర్థం కాలే. లోకరీతిగా సార్. Pardon me? Worldly. As like the worldly pastor. World. One person has left the meeting. Okay. Praise God. Praise God. Can you read John 7:38? చదువుదామా? యోహాను 7:38 చదువుదాం. నా యందు విశ్వాసం ఉంచు వాడు ఎవడో లేఖనములు చెప్పునట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. Does that happen in your life? మరి ఇది మీరు అనుభవించారా? ఈ వాక్యంలో చెప్పబడ్డ రీతిగా మీరు అనుభవించారా?
To make you understand, Brother Rajesh, can you show that pie diagram again? పై diagram. That spirit, soul and body. ఓకే పాస్టర్ గారు, 1 second. Spirit, soul, body diagram. You didn't get that, sister? We are pastor, 1 minute. So you can see the spirit, soul and body, 3 things there. మరి ఇక్కడ 3 విషయాలు చూడొచ్చు, మీ యొక్క ఆత్మ, శరీరము, అదే రీతిగా ప్రాణము. Spirit is in the right side end. మీ యొక్క కుడి వైపున మీరు ఆత్మను మీరు చూడగలుగుతా ఉన్నారు. The other side is body. మరి ఇంకో ఎడమ వైపున మీరు మీ యొక్క దేహాన్ని మీరు శరీరాన్ని The చూడగలుగుతారు. middle is the soul. మరి మధ్య భాగంలో మీరు చూస్తున్నారు కదా ప్రాణము. There is a valve above that. ఆ రెండిటి మధ్యలో వాల్ని మీరు చూడగలుగుతున్నారు. So whatever your spirit understands, మరి ఏదైతే విషయాలు మీ ఆత్మ గ్రహిస్తుందో, that the valve is opened, మరి ఎప్పుడైతే ఆ యొక్క వాల్ని మీరు తిప్పుతారో, then the truth flows from your soul to your body. అప్పుడు మీ ఆ యొక్క సత్యము ప్రాణంలో ఆత్మలో నుండి మీ యొక్క దేహంలోకి ప్రవహించడం జరుగుతూ ఉంది. Though the book you are holding is complete, మీరు బైబిల్ని మీరు చేతిలో పట్టుకున్నప్పటినీ కూడా, though it is complete, మరి అది సంపూర్ణము చేయబడినప్పటినీ కూడా, but you are not able to understand because you are not moving that from your spirit to your soul and body. మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటే ఆ యొక్క సత్యము ఆ యొక్క ఆత్మలో నుండి మీ యొక్క దేహంలోకి ప్రవహించట్లేదు కాబట్టి. Because you have closed the valve. ఎందుకంటే ఆ యొక్క వాల్ని మీరు క్లోజ్ చేశారు కాబట్టి, తిప్పలేదు So కాబట్టి. the truth is not flowing to your soul and body. ఆ తిప్పలేదు కాబట్టి ఆ యొక్క సత్యం అనేది ఆత్మలో నుండి దేహంలోకి రావడం లేదు. Can you read, for example, Ephesians 1:18-20? మరి ఇప్పుడు చదువుదాం ఎఫెసీ 1, 1 more time కొంచెం. 18-20. ఆ 18 నుండి 20 వచనాలు చదువుదాం. ఎఫెసీ 1, 18 నుండి 20 వచనాలు. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరితమైన ఆత్మ మహత్యత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపగు తండ్రి తను తెలుసుకొనుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి చదవండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా
పరలోకమనందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకుని ఉన్నాడు. Sister, you read Ephesians 1:18-20, no? ఎఫెసీ 1:18 నుండి 20 వచనాలు చదివారు కదా. అవును సిస్టర్. The eyes of your understanding being enlightened. మరి మీ యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలి అని మాట్లాడుతున్నారు ఆయన ఇక్కడ. That you will know what is your calling is. That you may know your calling is. మరి అది మీ యొక్క మనోనేత్రాలు వెలిగించబడడం ద్వారా మీ యొక్క పిలుపు ఏంటో నిశ్చయించుకోగలుగుతారు. The riches of God's glory is in you. మరి దేవుని యొక్క మహిమ మీలో ఉన్నది. The exceeding greatness of his power is towards those who believe this. మరి ఎవరైతే ఆయన విశ్వసిస్తారో ఆ యొక్క శక్తి మీరు కలిగి ఉన్నారు. కూడా తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉన్నారు. So you have all that in you. మరి మీరు సమస్తాన్ని కలిగి ఉన్నారు. How many of you know that truth? ఎంతమంది ఈ సత్యం తెలుసండి? Can you read Galatians 5:22-23? వాయిస్ బ్రేకింగ్ ఫస్ట్. Galatians 5:22-23. మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23. 22 నుండి 23 వచనాలు చదువుదాం. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. How many of you have the fruit of spirit in your life? మరి ఈ యొక్క ఆత్మ ఫలాలు ఎంతమంది మీరు కలిగి ఉన్నారు? ఆత్మ ఫలాలు ఎంతమంది కలిగి ఉన్నారండి? ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ ఎవరు కలిగి ఉన్నారు? My questions is confusing you? నా యొక్క ప్రశ్నలు మిమ్మల్ని గందరగోళం సృష్టిస్తున్నాయా? నో సార్. నో ఫాస్టర్. 1 Peter 2:24. Can you read that? మరి 1 పేతురు 2:24 చదువుదాం. 1 పేతురు 2:24. మొదటి పేతురు 2:24. మనము పాపముల ఆయన మన పాపాలను మోసారు. So that you can live a peaceful life. ఆయన మనల్ని ఇవన్నీ ఎందుకు చేస్తారంటే మనము మరి సమాధానకరమైనటువంటి జీవితాన్ని జీవించగలమని. The healing is available in your spirit. మరి మీ యొక్క స్వస్థత కూడా మీ యొక్క ఆత్మలో మీరు కలిగి ఉన్నారు. You need to release that to your body and soul. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ యొక్క స్వస్థతను మీ యొక్క ఆత్మ నుండి ప్రాణంలోకి, ప్రాణంలో నుండి దేహంలోకి మీరు రిలీజ్ చేయగలగాలి. The truth is your body does not control anything. కానీ సత్యం ఏంటంటే మీ యొక్క దేహము ఏది కూడా మీరు దేహం మోచుకోలేదండి. Your body is neither good nor bad. మీ యొక్క దేహము అటు మంచిది కాదు, అటు చెడ్డది కూడా కాదు. Are you able to understand that? అర్థమవుతుందా అండి? అయితే ఇక్కడ ఆత్మకాను సిస్టర్, ఇక్కడ ఆత్మకు ప్రాణానికి తేడా ఏంటి సిస్టర్?
చెప్తాను. That's my topic. అదే దైవజనుల యొక్క అంశము బోధిస్తారు ఆయన. Body just flows with 5 senses. మరి ఇక్కడ శరీరము కేవలం 5 ఇంద్రియ నిగ్రహాలు మనం కలిగి ఉంటాం కదా, ఇంద్రియాలు. What are the 5 senses? 5 ఇంద్రియాలు అంటే ఏంటి? అవేంటి చెప్పండి. కళ్ళు, నోరు, కాళ్ళు, చేతులు, ఆర్గన్స్. సెన్స్ ఆర్గాన్స్. What you can see, what you can taste, what you can hear, what you can smell, what you can touch. మరి సెన్స్ ఆర్గన్స్ అంటే ఏంటంటే మీరు ఏదైతే చూడగలుగుతున్నారో, వినగలుగుతున్నారో, మీరు ఏదైతే మీరు వాసన పీల్చుకోగలుగుతున్నారో, ఏదైతే టచ్ చేయగలుగుతారో దాన్నే సెన్స్ ఆర్గన్స్, ఇంద్రియాలు అంటారు. That are the carnal senses. అవన్నీ కూడా శరీర సంబంధమైనవి. Unless you experience something in your soul. మీరు మీ యొక్క ప్రాణంలో మీరు అనుభవిస్తే తప్ప. Till now the verses you read is of spirit. మరి ఇప్పటివరకు చదివిన అన్ని కూడా మరి ఆత్మకు సంబంధించిన వచనాలు. That influences your body and your soul also. ఆ యొక్క వచనాలు మీ యొక్క ప్రాణాన్ని అదే రీతిగా శరీరాన్ని కూడా ఇచ్చేస్తాయి. If your soul agrees to what your spirit is telling, మీ యొక్క ప్రాణము మరి ఆత్మ చెప్పే విషయాల్ని అంగీకరించినట్లయితే, your spirit is not your spirit but the spirit of God is in you. మరి మీ ఆత్మ అంటే మీ ఆత్మ కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ మీలో ఉంది. So that is life and holiness. అది జీవము అయి ఉన్నది, పరిశుద్ధత అయి ఉన్నది. So when you understand that, then you will start releasing that to your body and your soul. మీరు ఎప్పుడైతే ఈ విషయాలు అర్థం చేసుకుంటారో అప్పుడు ఆ యొక్క సత్యం అనేది మీలో ప్రవహించడం ప్రారంభించబడుతుంది. Then the life of God will start flowing into us. మరి అప్పుడు దేవుని యొక్క ఆ యొక్క ప్రాణము, జీవం అనేది మీ ద్వారా ప్రవహించడం జరుగుతుంది. It will start manifesting in your physical body. మీ యొక్క దేహంలో అది మరి manifestations. Pardon me? No, Pastor, not this. Manifest. To be seen. మీ దేహంలో అనేది అభివ్యక్తి అవడం, వ్యక్తీకరణ అవడం చూస్తారు. But most Christians don't understand this truth. కానీ చాలా మంది క్రైస్తవులు ఈ విషయాల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. So we are dominated with these 5 senses. కాబట్టి 5 యొక్క ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటా ఉన్నారు. So we don't understand what has happened in your spirit. మన యొక్క ఆత్మలో ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. Can you read 2 Corinthians 5:17-18 again? మరొకసారి చదువుదామా? 2 కొరింథీయులు 5:17 నుండి 18 వచనాలు. If you are in Christ, what happens? మీరు క్రీస్తులో ఉన్నట్లయితే ఏం జరుగుతుంది చెప్తారా? నూతన సృష్టి. Yeah, praise God. All things are passed away. మరి పాతవన్నీ కూడా గతించిపోయాయి. Everything is new and that is of God. మరి సమస్తం కూడా క్రొత్తవయ్యాయి. What you have is of God. మరి మీరు ఏం కలిగి ఉన్నారు? అది దేవునిదై ఉన్నది. It's not yours. అది మీది కాదు. When you understand this truth, when you release that to your body and your soul, మరి ఎప్పుడైతే ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారో అప్పుడు మీ యొక్క ఆత్మలో నుండి శరీరంలోకి మీరు వాటిని ప్రవహించడానికి అనుమతిస్తారు. This is what the basic important truth we need to understand. ఈ యొక్క సత్యము ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలి. It's not more getting from God. మరి ఇవన్నీ కూడా దేవుని ద్వారా మీరు కలిగి ఉన్నారు. It's not getting from God. మరి దేవుని నుండి మీరు ఏది కూడా కలిగి లేరు. It's a process of renewing our mind. మరి దేవుని ద్వారా చేసే పని కాదు, దేవుడు తాను చేసే పని కాదు, ఇది మనం చేసే పని. We need to release what we already have. మనం ఏదైతే కలిగి ఉన్నామో వాటిని రిలీజ్ చేసేవారుగా ఉండాలి. You all have the new life in you. మీ ప్రతి ఒక్కరు కూడా నూతనమైనటువంటి జీవాన్ని మీరు కలిగి ఉన్నారు. You need to release that.
మరి కలిగినటువంటి జీవాన్ని మీరు రిలీజ్ చేయగలగాలి. 6:25. Okay. For me, time is up. If you start looking in your physical body, మీరు మీ యొక్క శరీరాన్ని మీరు చూడడం ప్రారంభించినట్లయితే you cannot see that. మీరు వాటిని అనుభవించలేరు. Then you'll come to the place where you give up the God's word. మరి అప్పుడు అనుభవించలేనటువంటి స్థితిలో దేవుని వాక్యాన్ని మీరు విడిచిపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. 2 Corinthians 5:17 clearly tells all things have passed away. 2 కొరింథీ 5:17 చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది, మరి పాతవి గతించిపోయాయి. And all things have become new in your spirit. మరి మీ యొక్క ఆత్మలో సమస్తం కూడా నూతన పరచబడ్డాయి. Everything you require for your Christian life is already available in you. మరి క్రైస్తవ జీవితానికి కావాల్సినటువంటి సమస్తము కూడా మీ యొక్క ఆత్మలో మీరు సమస్తాన్ని కలిగి ఉన్నారు. We need to renew our mind and release that. మనం చేయాల్సిన పని ఏంటంటే మన యొక్క మనసులను రూపాంతరపరుచుకొని మనము వాటిని రిలీజ్ చేయాలి. Now I'll close with a very important thing. మరి యొక్క విషయాన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటతో ముగించబోతా ఉన్నాను. It's very easy to release what you have. మరి చాలా ఈ యొక్క విషయాన్ని మరి రిలీజ్ చేయడం చాలా సులువైనటువంటి పద్ధతి. It's difficult to get something what you don't have. మీ దగ్గర లేనటువంటి వస్తువుని కావచ్చు ఏదైనా తెచ్చుకోవడానికి అది చాలా కష్టమైనటువంటి పని. కానీ So what you have? కానీ మీరు కలిగి ఉంది ఏంది? ఏం కలిగి ఉన్నారు మీరు? దేవుని ఆత్మను కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్మ. Is anything difficult for you? మరి ఏదైనా మీకు కష్టతరంగా ఉందండి? నో పాస్టర్, దేవునితో సమస్తం సాధ్యం. Everything that belongs to God is in you. మరి దేవుడికి కలిగినటువంటి సమస్తము కూడా మీలో ఉంది. The same power that raised Jesus from dead is in you. మరి యేసు ప్రభుల వారిని మరణం నుండి పునరుత్థానపు శక్తిలోకి నడిపించినటువంటి ఆ యొక్క శక్తి మీరు కూడా కలిగి ఉన్నారు. How many of you understand this truth? ఎంతమందికి సత్యము అర్థమైందండి? It's 6:30, so I'll stop now. మరి ఈ యొక్క మాటలతో మరి దైవజనులు ముగిస్తా ఉన్నారు. I'll continue next week from here. మరి వచ్చే వారంలో ఇక్కడ నుండి మరి ప్రారంభిస్తారు మరలా. I'll not repeat the same thing what I shared earlier. మరి ఇప్పటి వరకు బోధించినటువంటి విషయాలు దైవజనులు మరలా బోధించట్లేదు. కానీ I pray that all the 21 people be available next week also. మరి ఇక్కడ మిగతా ఎంతమంది అయితే ఉన్నారు 22 మంది కూడా మరలా నెక్స్ట్ వచ్చే సెషన్ లో ఉంటారని మరి ప్రార్థిస్తా ఉన్నారు దైవజనులు. So I'll not start from the beginning, but I'll start from here, this point. మరి మరలా ప్రారంభం నుండి చెప్పరు, కానీ ఈ పాయింట్ నుండి దైవజనులు బోధించబోతా ఉన్నారు. Amen. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. Yes, Sister Brighty, you can pray and close it. ఓకే పాస్టర్ గారు, ప్రార్థించుకుందాం. విత్తబడిన వాక్యం నిమిత్తమై. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతివైన యేసయ్య మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, శరీరం మూలంగా జన్మించిన వారు శరీర రీతిగా ఉంటారు, ఆత్మ మూలంగా జన్మించిన వారు ఆత్మయు జీవం అయి ఉన్నారని మీరు మాట్లాడారు. మమ్మల్ని అందరినీ ఆత్మ ద్వారా మీరు జీవింప చేశారు, మీకు స్తోత్రాలు. మా యొక్క సమస్తము పాతవన్నీ గతించిపోయాయని మాట్లాడారు, మీకు స్తోత్రాలు. నిజమైన తండ్రి, మేము కలిగిన సమస్తాన్ని తండ్రి మేము నూతనంగా మేము కలిగి ఉన్నాం, అది కేవలం మిమ్మల్ని బట్టే ప్రభావ, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి, మా మనోనేత్రాలు మీరు వెలిగించమని ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. ఇదిగో మేము ఏదైతే కలిగి ఉన్నామో తండ్రి, అది తండ్రికి సమస్తం క్రీస్తు ద్వారా మేము కలిగి ఉన్నామని మీరు మాట్లాడుతూ వచ్చారు, మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఆత్మ నా తండ్రి జీవం అయి ఉన్నదని మీరు మాట్లాడారు, మీకు స్తోత్రాలు తండ్రి. మా యొక్క ప్రాణాత్మక శరీరం యొక్క అంశం ద్వారా మీరు మమ్మల్ని ఆశీర్వదించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో క్రీస్తును నా తండ్రి లేపినటువంటి పునరుత్థానపు శక్తి మీరు మాలో పెట్టారు తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. మేము ఏదైతే కలిగి ఉన్నామో వాటన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం తండ్రి. ప్రభా, ఆత్మలో కలిగిన సమస్తము స్వస్థత, ఆరోగ్యము, విడుదల తండ్రి, విమోచన ఇవన్నీ కూడా నా తండ్రి మా యొక్క ప్రాణము నుండి మా యొక్క దేహంలో మేమందరం అనుభవించినట్టుగా నా తండ్రి ఆయన దినదినము వాక్యము చదివి మా మనసులను రూపాంతరపరుచుకొని ప్రభా తండ్రి వాటిని మా యొక్క భౌతికంగా నా తండ్రి అయ్యా మేము యొక్క నా తండ్రి ఏ సెన్స్ ఆర్గన్స్ ద్వారా నా తండ్రి వీటన్నిటిని స్పిరిట్ లో అన్ని అనుభవించినట్టుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ, మీ సహాయం కొరకు మేము వేడుకుంటున్నాం
తండ్రి మీరు ఇది వరకు మీరు ఉన్నారు, మీకు స్తోత్రాలు అయ్యా. దైవజనం బట్టి వారి యొక్క ప్రీచింగ్స్ బట్టి మీకు వందనాలు. టీం మెంబర్స్ అందరినీ మీ నామం బ్లెస్ చేస్తున్నాం తండ్రి. ఈ సత్యాన్ని వారు విని గ్రహించి తండ్రి ఆత్మ ఏమైందో అయ్యా, ప్రాణం ఏమైందో, శరీరం ఏమైందో తెలుసుకున్నట్టుగా కృప చూపెట్టమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Grace of Lord Jesus Christ, love of God the Father, and communion and fellowship of Holy Spirit be with us now and forever. ఆమేన్. ఆమేన్. God bless you all. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్ పాస్టర్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. Praise God. ప్రైజ్